న్యూస్ చూస్తున్నాం. డాక్టర్ ప్రియాంక కేసులో బిగ్ అప్డేట్. ప్రియాంక కేసు పైన డాక్టర్లు వాట్సాప్ గ్రూప్లో హాట్ డిస్కషన్ జరుగుతోంది. ప్రియాంక జిఎస్ఎల్ పీజీ కాలేజీలో ప్రస్తుతం ఆవిడ పీజీ చదువుతుంది డెర్మటాలజీ స్పెషలైజేషన్లో. సో ఆమె మొన్న ప్రసారిత్య మాల్లో ఓ ఇద్దరు మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు కావాలనే, ఇట్స్ ప్లాన్డ్ అని కాదు కానీ ఇంటెన్షనల్గానే ఆ అమ్మాయి వెళ్తున్నటువంటి స్కూటీని ఢీ కొట్టి ఆ అమ్మాయిని కింద పడిపోయిన తర్వాత తన తలపై నుంచి కారు ఎక్కించుకుని వెళ్ళారు. అయితే ఈ సంఘటన పైన అజిటేషన్కి కానీ లేకపోతే కొంత నిరసన తెలపడం కోసం కానీ డాక్టర్స్ గ్రూప్లో ఒక డిస్కషన్ జరిగింది. ఇంట్రెస్టింగ్గా ఘటన జరిగినటువంటి ఒక 3-4 రోజులు జరిగిన ఈ వార్త ఎక్కడా బయటికి రాలేదు. అంతా తొక్కిపెట్టే ప్రయత్నమే చేశారు. ప్రియాంక కేసుని ప్రీ ప్లాన్డ్గా దాచిపెట్టారంటున్నారు ఆ డాక్టర్లు ఆ గ్రూపుల్లో. ఇక ఈ ఘటన వెస్ట్ బెంగాల్ పరిస్థితిని గుర్తు చేస్తుందంటూ ఆవేదన కూడా వ్యక్తం చేశారు. మాల్ నుంచి వెళ్తున్న ప్రియాంక బైక్ని ముందుగా యాక్సిడెంటల్గా ఢీకొన్నారు. ప్రియాంక ఎందుకంత అజాగ్రత్త అని ప్రశ్నించినందుకే బైక్ను మళ్ళీ బలంగా ఢీకొట్టారని వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పెడుతున్నారు డాక్టర్లు. ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నటువంటి ప్రియాంకని పట్టించుకోకుండా పోలీసులు నిందితులను సేవ్ చేసే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు కూడా నడుస్తూ ఉన్నాయి. ఇక న్యూస్ బయటకు రాకుండా చేశారని డాక్టర్లు ఆగ్రహం వెలగక్కుతున్నారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి మీకు ఆ వాట్సాప్ చాటింగే అక్కడ వచ్చిన ఒక మెసేజ్ మీకు చూపించి ప్రయత్నం చేస్తున్న స్క్రీన్ పైన. సో ప్లీజ్ సార్ ఒకసారి ఫుల్గా ప్లే చేయండి దాన్ని. సో డాక్టర్ ప్రియాంక 28 years old person studying MD dermatology in GSL went to a movie at theatre and while returning at Prasaditya Mall situated at AV Apparao Road was brutally hit by a GIET engineering college student. ఇంట్రెస్టింగ్గా ఇది ఫస్ట్ టైం అప్డేట్ ఒకటి బయటకు వస్తుంది. సో ఇక్కడ జిఎస్ఎల్ కాలేజీలో చదువుతున్నటువంటి ప్రియాంకని ఒక మాల్కి వెళ్ళి సినిమా చూసి తిరిగి వెనక్కి వస్తున్న సమయంలో ఓ వ్యక్తి బ్రూచల్గా హిట్ చేశాడు, కావాలని ఇంటెన్షనల్గా ఢీ కొట్టాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, GIET ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థి. వైల్ డ్రంక్ హ్యాస్ హిట్ హర్ కార్ యాక్సిడెంటల్ అండ్ ఆఫ్టర్ ద డాక్టర్స్ క్వశ్చన్ వై హీ వాజ్ సో అన్కేర్ఫుల్ హీ హ్యాస్ రివర్స్డ్ ద కార్ అండ్ హిట్ ద డాక్టర్ అగైన్. ఆమె కొట్టగానే వెనక్కి చూసి ఏంటి అజాగ్రత్త అని చెప్పి క్వశ్చన్ చేసిన తర్వాత వెంటనే కార్ని రివర్స్ తీసి మళ్ళీ ఢీ కొట్టాడని చెప్పి ఈ చాట్లో ఉంది. హిట్ ద డాక్టర్ అగైన్ వెరీ హార్డ్ దట్ ద డాక్టర్ వాజ్ థ్రోన్ టు గ్రౌండ్ అండ్ ద కార్ rammed into the doctor Priyanka and her skull was crushed and she bled on the spot in a pool. సో కంప్లీట్గా తన తలపై నుంచి ఎక్కించారు, స్కల్ పగిలిపోయి రక్తపు మడుగులో ఉండిపోయింది. ద డాక్టర్ ఇస్ బ్రెయిన్ డెడ్ and there is no news about the Dr. Priyanka who was brutally killed in the premises of the mall in the paper or in the social media or telemedia. ఎక్కడ ఈ వార్త రాలేదు, సోషల్ మీడియాలో రాలేదు, వార్తాపత్రికలు రాలేదు, న్యూస్ ఛానల్స్లో రాలేదు, ఎక్కడ రాలేదు. పూర్తిగా తొక్కి పెట్టే ప్రయత్నం చేశారు. ద వే ద న్యూస్ వాజ్ హిడెన్ వాజ్ వెరీ వెల్ ప్లాన్డ్ ఈవెంట్ అండ్ తో ద ఈవెంట్ హ్యాపెండ్ 3 days బ్యాక్. 3 రోజుల క్రితం జరిగినా కూడా ఎక్కడ బయటకు రాకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ ప్రకారమే తొక్కి పెట్టే ప్రయత్నం చేశారు. ద ఇన్సిడెంట్ ఈస్ నాట్ సీన్ ఎనీవేర్, ఎక్కడ కనిపించలేదు. దిస్ రిమైండ్స్ మీ ఆఫ్ ది వెస్ట్ బెంగాల్ సిచ్యువేషన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. వెస్ట్ బెంగాల్ ఆర్జికర్ హాస్పిటల్ ఘటన, ఒక నర్సుని ఏ రకంగా అయితే ఇబ్బంది గురి చేశారో అటువంటి ఘటనే గుర్తు చేసింది నాకు అని చెప్పి ఆవేదన గురవుతూ డాక్టర్ పెట్టిన మెసేజ్ ఇది. వన్ కెన్ ఇమాజిన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ మ్యానిపులేటింగ్ ఆఫ్ ది మీడియా అండ్ పేపర్ మీడియా. ఐ వాజ్ షాక్డ్ టు హియర్ దిస్ న్యూస్ యాజ్ వెల్. సో ఏ స్థాయిలో దాన్ని తొక్కి పెట్టారు వార్తని, ఏ స్థాయిలో వాళ్ళు ఇబ్బంది పెట్టారు అనేది ఇది చూస్తే నిజంగా బాధాకరం అని చెప్పి ఆ చాట్లో కనబడుతుంది. ఇది ఇంట్రెస్టింగ్గా కొంతమంది డాక్టర్స్ల యొక్క వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతున్న ఒక మెసేజ్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటే ఏంటంటే మీడియాని, న్యూస్ ఛానల్స్ని, సోషల్ మీడియాని మేనేజ్ చేశారు, వెల్ ప్లాన్డ్గా మేనేజ్ చేశారు అనేది ఒకటైతే, GIET కాలేజీలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ఆ అమ్మాయిని ఢీ కొట్టాడు, ఇది ఒక వార్త. సో డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రతినిధి కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఎవరు ఈ GIET కాలేజీలో చదువుతోంది? దుష్వంత, ఆండ్రూ జోసఫా, ఎవరు చదువుతున్నారు? సో ఈ వాట్సాప్ మెసేజ్ ద్వారా ఇంకా ఎటువంటి అప్డేట్స్ బయటకు వస్తున్నాయి? వాస్తవంగా ఇక్కడ డాక్టర్లకు సంబంధించిన, అంటే ప్రియాంక గ్రూప్కి సంబంధించిన డాక్టర్లకు సంబంధించిన ఇష్యూలో వాళ్ళు గ్రూప్ లో జరుగుతున్న డిస్కషన్ దాదాపుగా జరిగి సంఘటన డాక్టర్ ప్రియాంక 28 సంవత్సరాల పర్సన్ స్టడీయింగ్ MD dermatology in GSL went to movie theater and while returning at Prasaditya Mall situated at AV Apparao Road was brutally hit by
జిఐటి కాలేజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్. అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్ అంటే ఇప్పుడు దుష్వంత్కు సంబంధించిన ఆహార శైలినే ఇక్కడ క్లియర్ గా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనపడుతోంది. అతను హిట్ చేసిన తర్వాత కార్ యాక్సిడెంట్ అండ్ ఆఫ్టర్ ద డాక్టర్ క్వశ్చన్ వై హీ వాజ్ నాట్, మీరు ఎందుకు ఇట్లా హిట్ చేస్తున్నారని చెప్పి అడిగిన దాని మీద ఇక నేరుగా వచ్చి అతన్ని కొట్టే ప్రయత్నం అయితే చేశారు అని చెప్పి దీని మీద మాట్లాడుతున్నారు. అసలు వై హీ వాజ్ నో అన్కేర్ఫుల్, హీ వాజ్ రివర్స్డ్ ద కార్ అండ్ హిట్ ద డాక్టర్ అగైన్ very hard that, and the doctor was thrown into ground and the car remaining into the Dr. Priyanka and her skull and crushed and he blessed the spot and the pull up. So పూర్తిగా కూడా ఇక్కడ జరిగిన తర్వాత కూడా ఇక్కడ ఇంకా బ్రూటల్ గా కారుతో వచ్చి కొట్టి 2-3 సార్లు తర్వాత అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ కూడా unfortunately the doctor is brain dead. There is no news about the Dr. Priyanka who was brutally killed in the premises of the mall in the paper or in social or telemedia. అంటే ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే పేపర్లో కావచ్చు, ఎక్కడ కూడా దీనికి సంబంధించిన పేపర్ విషయాన్నే బయటికి రాలేదు 3 రోజులు అవుతున్నా. తర్వాత the way news was hidden was very well planned and event that through the event happened in 3 days back. ఇది చాలా ప్రీ ప్లాన్డ్ గా వీళ్ళందరూ కూడా ఈ ఆహారంలో ఇచ్చేశారు అనేది డాక్టర్ల మధ్య జరుగుతున్న ఇది. ద ఇన్సిడెంట్ ఈజ్ నాట్ సీన్ ఎనీవేర్. ఎక్కడ కూడా దీనికి సంబంధించిన ఒక చిన్న వార్త కూడా మనం చూడలేకపోయాము అనేది. దిస్ రిమైండ్స్ మీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ సిచ్యువేషన్ ఇన్ ద కంటెంట్ ఇన్ దిస్ ఈవెంట్. వెస్ట్ బెంగాల్లో ఒక మెడికోని ఏదైతే అక్కడ రేప్ చేసి చంపేశారో అటువంటి సంఘటన నాకు ఈ విషయంలో తిరిగి గుర్తుకు వస్తోంది అనేది వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఐ వాజ్ షాక్ టు హియర్ దిస్ న్యూస్ ఆల్ వెల్. అసలు నిజంగానే నేను ఇది చూసిన తర్వాత షాక్ అవుతున్నానని డాక్టర్ల మధ్య జరుగుతున్న డిస్కషన్. అంటే ఇటువంటి డిస్కషన్స్ రాజమండ్రిలో బేసిక్ గా ఈ డాక్టర్ ప్రియాంకకి సంబంధించిన విషయంలో 3 రోజుల పాటు పోలీసులు లేదు ఇతర వ్యక్తులు వ్యవహరించిన తీరు మీద కొంత గందరగోళమైన పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది. అయితే దీని మీద ఒక పెద్ద చర్చ కూడా జరుగుతోంది ఇక్కడ. ఎందుకు ఇలా వ్యవహరించారు, ఎప్పుడు లేనిది ఎందుకు ఈ ప్రియాంక విషయంలో ఇంత ఘోరంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం మనోజ్. రైట్, ఇక్కడ ఆ జిఐటిలో చదువుతుంది ఎవరు? ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వ్యక్తి ఎవరు? ఆండ్రూ జోసఫా లేదంటే దుష్యంత్ ఇంజనీరింగ్ చదువుతున్నారు అనేది కాలేజీలో జిఐటిలో దుష్యంత్ మొదటగా జరిగిన ప్రచారం. అంటే ఆ అబ్బాయి ఇంజనీరింగ్ కాలేజీలోనే చదివాడు, అక్కడ చదువుతున్నాడు ఫైనల్ ఇయర్ అనేది డాక్టర్ల మధ్య జరుగుతున్న ప్రచారం. బట్ కానీ ఆ ఇంజనీరింగ్ ఘటన ఇష్యూ అయిన తర్వాత కానీ ఇప్పుడు ఆ అబ్బాయి ఏం చదువుతున్నాడు, తర్వాత ఇంజనీరింగ్ పూర్తయింది, అబ్రాడ్ కి వెళ్ళాలి అనే ఒక ప్రయత్నంలో ఉన్నారనేది చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్న సమాచారం. రైట్, అంటే ఇంకోవైపు ఇంత డిస్కషన్ జరుగుతోంది. డాక్టర్స్ దే ఆర్ ద ఫ్యూచర్. అంటే ఒక మనిషిని చావు బతుకులోని వ్యక్తిని సైతం మళ్ళీ ప్రాణాలు పోసి బయట తీసుకురాగలిగే వ్యక్తులు సిస్టమ్ మీద నమ్మకం పోయిందనుకోవాలి. ఈ మెసేజ్లు చూస్తూ ఉంటే ఏంటి, మీడియాని ప్లాన్డ్గా మేనేజ్ చేశారని, పోలీసులు కూడా పట్టించుకోలేదని, సిస్టమ్ ఇలా ఉందా అని క్వశ్చన్ చేయడం, ఈ మెసేజ్ చూసిన తర్వాత దే ఆర్ లూజింగ్ దేర్ హోప్స్. ఎందుకు ఒక సంఘటన అదొక ప్రమాదం కాదు, ప్లాన్డ్గా చేసిందే. 2 నిందితులు వెంటనే జరిగిన సంఘటన రోజున మరుసటి రోజున అరెస్ట్ చేసి ఉంటే ఇదాకా వచ్చేది కాదు. ప్రభుత్వం కానీ వ్యవస్థ పైన కానీ డాక్టర్ ఎంత ఆగ్రహానికి గురయ్యేది కాదు. సో 2 వ్యక్తుల్ని కాపాడేందుకు చేసిన ప్రయత్నం ఈరోజు సిస్టమ్ పైన క్వశ్చన్ చేసే విధంగా చేస్తోందా? కొంచెం ఇంచుమించుగా అట్లాగే కనిపిస్తోంది. బేసిక్ గా ఎందుకో ఈ సంఘటన మీద ఏదో పొలిటికల్ లేకపోతే ఇంకోటో క్రైమో పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఒక ఎండి ఒక పీజీ చదువుతున్న ఒక విద్యార్థిని రేపు ఎల్లుండో ఒక మంచి భవిష్యత్తురాలు, చాలా మందికి సేవ చేయాల్సిన ప్రియాంక లాంటి డాక్టర్లు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు ఒకటే చెప్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఒకటే చెప్తున్నారు. అసలు ఎప్పుడు ఒక చిన్న కాంట్రవర్సీ లేదు, అందరికీ సాయం చేస్తూ ఉండేది. తాను సీనియర్ని కాకపోయినా సీనియర్ లాగా అందరినీ లీడ్ చేసుకుంటూ ఉండేది. ఎవరికి ఏ చిన్న సహాయం వచ్చినా వాళ్ళందరికీ హెల్ప్ చేసే ఈ అమ్మాయి రాబోయే రోజుల్లో ఒక పెద్ద డాక్టర్ అవుతుంది,
డెర్మటాలజీలో ఒక మంచి పొజిషన్ లోకి ఉంటదని అందరూ భావించారు. కానీ అటువంటి అమ్మాయి అంటే నలుగురితో కలవడిగా, నలుగురితో హ్యాపీగా, అందరితో మాట్లాడుతూ ఉండే ఈ అమ్మాయి సడన్ గా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్న పరిస్థితిని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. డాక్టర్లు కావచ్చు, కామన్ పబ్లిక్ కూడా ఈ వ్యవహారాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి కనపడుతుంది. సో ఇటువంటి సిచ్యువేషన్ వల్లనే డాక్టర్ల మధ్య లేదు గ్రూపుల్లో ఇటువంటి డిస్కషన్స్ పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం. నందు బేసిక్ గా సార్ మనోజ్, ఈ వ్యవహారంలో ఎందుకు ఇంత దూరం వెళ్ళింది, ఎందుకు దాన్ని మొదటిగానే సీరియస్ గా తీసుకోలేకపోయారు, పోలీసుల పాత్ర ఏంటి, లేకపోతే ఇతర వ్యక్తుల పాత్ర ఏంటి, ఇవన్నీ పక్కన పెట్టినా కాసేపు అసలుకి న్యాయం చేయాల్సిన పోలీసులు దీన్ని నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆ బండిని బోర్డు తీసేశారు, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. దాదాపుగా కంప్లీట్ గా దీన్ని మ్యానిపులేట్ చేయాలనుకున్నారు. చిన్న చిన్న ఇష్యూని పెట్టి వాళ్ళని బయటికి పంపించేయాలని అనుకున్నారు. తర్వాత సీన్ మారిపోయింది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ లోనే చాలా చేంజెస్ చేయాల్సిన పరిస్థితి కల్పించుకున్నారు. థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా డాక్టర్ల గ్రూపుల్లో జరిగేటువంటి డిస్కషన్ చూస్తూ ఉంటే ఏకంగా ఆర్జికర్ సంఘటన వెస్ట్ బెంగాల్లో ఒక మెడికోని ఇదే రకంగా చాలా దారుణంగా హతమార్చి తనపై అఘాయిత్యానికి పాల్పడి తర్వాత ఇట్లాంటి సీక్వెన్సెస్ జరిగాయి చూసాం. ఆ సంఘటనని ఈ రకంగా ఇప్పుడున్నటువంటి ఇన్స్టాన్స్లో గుర్తు చేస్తోంది అనేటువంటి మాటలు ఆ డాక్టర్ల గ్రూపుల్లో కొంతమంది డాక్టర్లు పోస్ట్ చేశారంటే వాళ్ళ ఆవేదన ఏంటి, వాళ్ళ ఆగ్రహం ఏంటో అర్థమవుతోంది. సో ఎందుకో ఇద్దరు నిందితులని తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి వ్యవస్థ ఇంత తతంగాలు పడాల్సి వచ్చింది, దీన్ని తప్పుదారి పట్టించాల్సి వచ్చింది. ఇద్దరు పక్కాగా తప్పు చేసిన వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం కోసం ఎందుకు ఆలస్యమైంది, ఎందుకు దీన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం పోలీసులు చేశారు, సమయం ఏం తీసుకున్నారనేది కూడా కాస్త ఆగ్రహం గురి చేస్తోంది. ఇప్పుడు సిస్టమ్ పైన క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. సో మీకేమనిపిస్తోంది? ఆంధ్రప్రదేశ్లో పోలీస్ యంత్రాంగం పైన మీకున్నటువంటి అనుమానం, సందేహం, నమ్మకం ఇంకేదైనా ఉంటే ప్లీజ్ డూ కామెంట్. పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లో అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టైనా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్. అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అర కిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. టోర్నమెంట్ కి ముందు